గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ప్రీవియస్ క్లాస్ లో మనము సిక్స్త్ క్లాస్ లో చాప్టర్ 2 అనేది కంప్లీట్ చేసుకున్నాం. అవునా? సో సిక్స్త్ క్లాస్ లో చాప్టర్ 2 ఏంటండి? సో హోల్ నెంబర్, తెలుగులో అయితే పూర్ణాంకాలు అంటాం. సో సెకండ్ చాప్టర్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి సిక్స్త్ క్లాస్ లో థర్డ్ చాప్టర్ ఏంటంటే ప్లేయింగ్ విత్ నంబర్స్. ప్లేయింగ్ విత్ నంబర్స్. సో ప్లేయింగ్ విత్ నంబర్స్ అంటే తెలుగులో సంఖ్యలతో ఆడుకుందాం అని. ప్లేయింగ్ విత్ నంబర్స్ అంటే తెలుగులో సంఖ్యలతో ఆడుకుందాం అంటే మన నంబర్స్ యూజ్ చేసి మనం ఏమేమి ట్రిక్స్ చేయొచ్చు అనేసి ఈ చాప్టర్ లో నేర్చుకుంటాం. ఈ ప్లేయింగ్ విత్ నంబర్స్ అనేది సిక్స్త్ క్లాస్ లో ఒకటే కాదు, సో ఎయిత్ లో కూడా కంటిన్యూ అవుతుంది. సో ప్లేయింగ్ విత్ నంబర్స్ అనేది సిక్స్త్ క్లాస్ లో యాజ్ వెల్ యాజ్ ఎయిత్ క్లాస్ లో కూడా ఉంది. సో ఈ 2 క్లాసెస్ ని కవర్ చేసుకొని ఈ టాపిక్ అనేది మనం కంప్లీట్ చేసుకుంటాం. సో ఈ ప్లేయింగ్ విత్ నంబర్స్ అనే చాప్టర్ లో మనం నేర్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్. మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి? డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్ నే తెలుగులో అయితే భాజనీయత సూత్రాలు అంటారు. భాజనీయత సూత్రాలు అంటారు. తెలుగులో అయితే భాజనీయత సూత్రాలు, ఇంగ్లీష్ లో అయితే డివిజిబిలిటీ రూల్స్. డివిజిబిలిటీ రూల్స్. ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, సో డివిజిబిలిటీ రూల్స్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, ఏదైనా ఒక నంబరు ఇంకొక నంబర్ తో డివిజిబుల్ అవుతుందా కాదా అని సో డివైడ్ చేయకుండా చెప్పొచ్చు. సో జనరల్ గా అయితే మనము ఒక నంబరు ఇంకొక నంబర్ తో డివైడ్ అవుతుందా కాదా అని ఎలా చెప్తాము? డివైడ్ చేసి రిమైండర్ 0 వస్తుంది, 0 వస్తే డివైడ్ అవుతుందని చెప్తాము. 0 రాకపోతే డివైడ్ కాదు అని చెప్తాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 246 3 తో డివైడ్ అవుతుందా? 246 3 తో డివైడ్ అవుతుందా అంటే మనం ఏం చేస్తాము? 3 తో డివైడ్ చేస్తాం. 3 8s are 24, 0, 6, 3 2s are 6, 0. సో రిమైండర్ 0 వచ్చింది కాబట్టి 246 అనేది 3 తో డివిజిబుల్ అవుతుంది. ఒకవేళ రిమైండర్ 0 రాకపోతే డివైడ్ కాదు అని చెప్తాం. ఇది జనరల్ గా అందరూ చేసే మెథడ్, అవునా? బట్ మన కాన్సెప్ట్ ఏంటంటే సో డివిజన్ చేయకుండా చెప్పాలి. సో డివిజన్ చేయకుండా చెప్పాలి. సో డివిజన్ చేయకుండా చెప్పాలంటే మనకి ఇంకేదో కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. సో అవునా? సో డివిజన్ చేయకుండా చెప్పాలంటే మనకి ఇంకేదో ట్రిక్ తెలిసి ఉండాలి. సో ఆ ట్రిక్ ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్. సో డివిజిబిలిటీ రూల్స్. ఓకేనా ఫ్రెండ్స్, అందరికి అర్థమైంది కదా? సో డివిజిబిలిటీ రూల్స్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, సో ఏదైనా ఒక నెంబరు ఇంకొక నెంబర్ తో డివైడ్ అవుతుందా కాదా అని సో డివిజన్ చేయకుండా చెప్పడానికి. సో డివిజన్ చేయకుండా చెప్పడం కోసము ఈ రూల్స్ అనేది యూజ్ అవుతుంది. సో మనం ఏవేవి నేర్చుకుంటామంటే, సో డివిజిబిలిటీ రూల్ బై 2, బై 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అండ్ సో ఆన్. సో ఈ డివిజిబిలిటీ రూల్స్ అనేవి మనం ఎంతవరకైనా నేర్చుకోవచ్చు అండి. కానీ మనకున్న సిలబస్ సో సిక్స్త్ క్లాస్ లో అప్ టు 11 వరకు ఉందండి. సో సిక్స్త్ క్లాస్ లో అప్ టు 11 వరకు మనం నేర్చుకుంటాము. సో సిక్స్త్ క్లాస్ లో మనకి ఓన్లీ బేసిక్స్ ఉందండి. సిక్స్త్ క్లాస్ లో మనకి బేసిక్స్ మాత్రమే ఉంది. సో ఎయిత్ క్లాస్ లో సో మోడరేట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్, డిఫికల్ట్ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేర్చుకోవడం జరుగుతుంది. సో సిక్స్త్ క్లాస్ కాబట్టి దానికి తగినట్టు ఈ బేసిక్ లెవెల్ ఇచ్చారు. సో ఎయిత్ క్లాస్కి వెళ్ళేటప్పటికి సో దానికన్నా కొంచెం హయ్యర్ లెవెల్స్ కూడా మనం నేర్చుకుంటాము. సో ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ వన్ డివిజిబిలిటీ రూల్ బై 2. డివిజిబిలిటీ రూల్ బై 2 బై 2 అంటే ఏ నంబర్స్ 2 తో డివైడ్ అవుతుంది, ఏ నంబర్స్ 2 తో డివైడ్ అవుతుంది. సో డివైడ్ చేయకుండా మనం ఎలా చెప్పాలి అంటే, ఏదైనా ఒక నెంబర్, సో ఏదైనా ఒక నెంబర్ 0 తో కానీ, 2 తో కానీ, 4 తో కానీ, 6 తో కానీ, 8 తో కానీ, సో ఏదైనా ఒక నెంబరు ఈ డిజిట్స్ తో కానీ ఎండ్ అయితే ఆ నెంబర్ 2 తో డివైడ్ అవుతుంది. ఆ నెంబర్స్ 2 తో డివైడ్ అవుతుంది. సపోజ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి. 20. సో 20 2 తో డివైడ్ అవుతుందా? అవుతుంది. సో 42 డివైడ్ అవుతుందా? అవుతుంది. 194 డివైడ్ అవుతుందా? అవుతుంది. 26 డివైడ్ అవుతుందా? అవుతుంది. సో 18 డివైడ్ అవుతుందా? అవుతుంది.
సో 0 ఆర్ 2 ఆర్ 4 ఆర్ 6 ఆర్ 8 ఈ డిజిట్స్ తో కానీ ఏదైనా ఒక నంబర్ ఎండ్ అయితే అది 2 తో డివిజిబుల్ అవుతుందని చెప్తాం. సో వీటితో కాకుండా నీకు దేంతో ఆ నంబర్ ఎండ్ అయినా అది 2 తో డివైడ్ కాదు. ఇది మన ఫస్ట్ రూల్. సో డివిజిబిలిటీ రూల్ బై 2. సో నెక్స్ట్ వన్ divisibility rule by 3. divisibility rule by 3 అంటే ఏదైనా ఒక నెంబర్ 3 తో డివైడ్ అవుతుందా కాదని మనం ఎలా చెప్పాలి? సో 3 తో డివైడ్ అవుతుందా కాదని మనం ఎలా చెప్తాము అంటే, సపోజ్ ఇది ఒక నెంబర్ తీసుకోండి. ఏదైనా ఒక నెంబర్ తీసుకోండి. సో 4 5 6 4 5 6 ఈ నెంబర్ 3 తో డివైడ్ అవుతుందా కాదా అంటే మనం డివిజన్ చేసి చెప్పొచ్చు, జనరల్ మెథడ్. సో డివిజన్ చేయకుండా ఎలా చెప్పాలి అంటే, సో దాంట్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేయండి. సో యాడ్ ఆల్ డిజిట్స్. 4 ప్లస్ 5 ప్లస్ 6. సో 4 ప్లస్ 5 ప్లస్ 6 ఎంత అండి? 4 ప్లస్ 5 9 ప్లస్ 6 15. సో 15. సో 15 3 తో డివైడ్ అవుతుందా? సో 15 3 తో డివైడ్ అవుతుందా? సో అవుతుంది. సో 5. సో 15 3 తో డివైడ్ అవుతుంది కాబట్టి 456 కూడా 3 తో డివైడ్ అవుతుంది. ఓకే, సో ఇది మన కాన్సెప్ట్. అంటే ఎలా చెప్తాము? సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 3 తో ఎండ్ అయితే గివెన్ నెంబర్ కూడా 3 తో ఎండ్ అవుతుంది. సో క్లియర్ కదా ఫ్రెండ్స్? సో సింపుల్ పాయింట్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఈస్ డివిజిబుల్ బై 3, if the sum of all digits is divisible by 3, then the given number is also divisible by 3. సో ఇది మన రూల్. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. సో 1 2 3 4 5 6 1 2 3 4 5 6. సో ఈ మెథడ్ జనరల్ గా స్కూల్లో పిల్లలు చేస్తారు. ఓకేనా? సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఫాస్ట్ గా చేయొచ్చు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ మెథడ్ అప్లై చేయమండి. ఇది ఓన్లీ స్కూల్ లెవెల్లో వాళ్ళకి మాత్రమే. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే మెథడ్ అనేది అప్రోచ్ అవుతాం. అది ఏంటి అంటే, ఫస్ట్ 3 తో డివైడ్ అయ్యే డిజిట్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసేయండి. 3 తో డివైడ్ అయ్యి డిజిట్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసేయండి. అవేంటండి? సో 6 డివైడ్ అవుతుంది, 4 5 9 డివైడ్ అవుతుంది, 3 డివైడ్ అవుతుంది, 2 1 3 డివైడ్ అవుతుంది. సో ఆల్ డిజిట్స్ క్యాన్సిల్ అయిపోతే అది 3 తో డివైడ్ అయినట్టు. ఆల్ డిజిట్స్ క్యాన్సిల్ అయిపోతే 3 తో డివైడ్ అయినట్టు. ఏదైనా మిగిలిపోయింది అనుకోండి, అది 3 తో డివైడ్ కానట్టు. సపోజ్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. 9 8 7 6 5 4 3 2 1. ఇది ఒక నంబర్ 3 తో డివైడ్ అవుతుందా కాదా చెక్ చేద్దాం. సో 9 3 తో డివైడ్ అవుతుంది, 8 7 15 డివైడ్ అవుతుంది, 6 డివైడ్ అవుతుంది, 5 4 9 డివైడ్ అవుతుంది. ఒక నంబర్ పెట్టుకోండి. ఓకేనా? 3 డివైడ్ అవుతుంది, 2 1 3 డివైడ్ అవుతుంది. సో కానీ ఇక్కడ ఏముందని 7 డివైడ్ కాదు. సో 7 అనే ఒక డిజిట్ మిగిలిపోయింది కాబట్టి ఈ నంబరు 3 తో డివైడ్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో క్లియర్ గా ఉంది కదా పాయింట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చేయాలి అంటే, ఏదైనా ఒక నంబర్ ఇచ్చినప్పుడు దాంట్లో 3 తో డివైడ్ అయ్యే డిజిట్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసేయండి. అన్ని క్యాన్సిల్ అయిపోయిందంటే ఆ నంబరు 3 తో డివైడ్ అవుతుంది. ఏదైనా డిజిట్స్ కానీ మిగిలిపోయిందంటే ఆ నెంబరు 3 తో డివైడ్ కాదు. సో మనకి ఈజీగా అవుతుంది, చాలా ఫాస్ట్ గా మనం ఆన్సర్ చేయొచ్చు. సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఇంకో బేసిక్ పాయింట్ ఏంటి? సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ కానీ 3 తో డివిజిబుల్ అయితే గివెన్ నెంబర్ కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. అది బేసిక్ పాయింట్. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రిక్. సో క్లియర్ కదా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ మనం డివిజిబిలిటీ రూల్ బై 6 కి వెళ్దాం. సో డివిజిబిలిటీ రూల్ బై 2 అయింది, 3 అయింది, నెక్స్ట్ 6 కి వెళ్దాం. divisibility rule by 6. సో ఇది ఇంకా సింపుల్ అండి. సో 6 ని మనం ఎలా రాసుకోవచ్చు? సో 2 into 3 గా రాసుకోవచ్చా? సో 6 ని 2 into 3 గా రాసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక నంబర్ 2 తోను 3 తోను రెండింటితోనూ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 6 తో కూడా డివిజిబుల్ అవుతుంది. సో డివిజిబిలిటీ రూల్ బై 6 కి సపరేట్ రూల్ అంటూ ఏమీ లేదండి. సో 2 తోను 3 తోను డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 6 తో కూడా డివిజిబుల్ అవుతుంది. సపోజ్ 24 తీసుకోండి. సో 124.
324 తీసుకోండి. సో 324. సో 324 2 తో డివైడ్ అవుతుందండి. సో లాస్ట్ డిజిట్ 4 కాబట్టి 2 తో డివైడ్ అవుతుంది. సో 324. సో 3 తో కూడా డివైడ్ అవుతుంది. సో 3 క్యాన్సిల్ అయిపోయింది. 2 4 6 3 తో డివైడ్ అవుతుంది, క్యాన్సిల్ అయిపోయింది. సో 3 తో కూడా డివైడ్ అవుతాయి. 2 తోను 3 తోను డివైడ్ అయింది కాబట్టి ఆ నెంబర్ 6 తో కూడా డివైడ్ అవుతుంది. 6 తో కూడా డివైడ్ అవుతుంది. మీరు ఇక్కడ ఇంకో పాయింట్ నేర్చుకోండి. సో 12 చూడండి, ఇక్కడ 12 చూడండి. డివిజిబిలిటీ రూల్ బై 12. ఈ డివిజిబిలిటీ రూల్ బై 12 ఏంటంటే, సో 12 మనం ఎలా రాసుకోవచ్చు? 4 ఇంటూ 3గా రాసుకోవచ్చు. 4 ఇంటూ 3గా రాసుకోవచ్చు. అంటే ఏదైనా ఒక నెంబర్ 4 తోను 3 తోను రెండింటితోనూ డివిజిబుల్ అయితే ఆ నెంబర్ 12 తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఆ నెంబర్ 12 తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ 6 కి 12 కి మనకి సపరేట్ రూల్స్ అంటూ ఏమీ లేవండి. 12 ని మనం ఫ్యాక్టర్స్ గా రాసుకోవచ్చు. 12 ని మనం ఫ్యాక్టర్స్ గా రాసుకోవచ్చు, అంటే కారణాంకాలుగా. ఆ కారణాంకాలు లేదా ఫ్యాక్టర్స్ ఎలా ఉండాలి? కోప్రైమ్స్ అయి ఉండాలి. రెండింటికి రెండింటికి కామన్ ఫ్యాక్టర్స్ ఏమి ఉండకూడదు. ఇలా రాసుకున్నప్పుడు ఆ 2 నంబర్స్ తోనూ డివిజిబుల్ అయితే 12 తో కూడా డివిజిబుల్ అవుతుంది. ఇది ఫస్ట్ మన 4 రూల్స్. నెక్స్ట్ సో 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 5 6 అయిపోయింది. సో నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 4 అండి. సో డివిజిబిలిటీ రూల్ బై 4. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డివిజిబిలిటీ రూల్ బై 2 3 6 ఒక సెట్ గా తీసుకోండి. సో డివిజిబిలిటీ రూల్ బై 2 3 6 ని ఒక సెట్ గా తీసుకోండి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 4. డివిజిబిలిటీ రూల్ బై 4 ఏంటంటే, సపోజ్ 4 5 6 4 అనుకోండి. 4 5 6 4. ఈ మొత్తం నెంబర్ ని మనం 4 తో డివైడ్ చేసి చెప్పాలి అంటే టైం తీసుకుంటుంది. కాబట్టి సో డివిజిబిలిటీ రూల్ బై 4 ఏంటి అంటే, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోండి. లాస్ట్ 2 డిజిట్స్. సో లాస్ట్ 2 డిజిట్స్ కానీ 4 తో డివిజిబుల్ అయితే ఆ ఇచ్చిన నెంబర్ కూడా 4 తో డివిజిబుల్ అవుతుంది. సో క్లియర్ కదా ఫ్రెండ్స్? సో ఇచ్చిన నెంబర్ ఎంత పెద్ద నెంబర్ అయినా కానీ, సో మొత్తం నెంబర్ మనకు అవసరం లేదు. లాస్ట్ 2 డిజిట్స్ 4 తో డివిజిబుల్ అయితే ఇచ్చిన నెంబర్ కూడా 4 తో డివిజిబుల్ అవుతుంది. ఇక లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 64. సో 64 4 తో డివిజిబుల్ అవుతుందా? 4 16s are 24. 4 16s are 24 డివిజిబుల్ అవుతుంది. కాబట్టి గివెన్ నెంబర్ అనేది 4 తో డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 5893. 5893. ఇక లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 93. సో 93 4 తో డివిజిబుల్ అవుతుందా? కాదు, కాదు. 93 అనేది 4 తో డివిజిబుల్ కాదు. కాబట్టి ఈ 5893 కూడా 4 తో డివిజిబుల్ కాదు. సపోజ్ ఇంకొకటి తీసుకోండి. 1 2 3 4 5 6 7. 1 2 3 4 5 6 7 1 3. అదొక నెంబర్. సో ఆ నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుందా కాదా అంటే, అంత పెద్ద నెంబర్ ఇచ్చినారు మనం భయపడాల్సిన పని లేదు. మనకేం కావాలి? మన టార్గెట్ ఏంటి? లాస్ట్ 2 డిజిట్స్ మాత్రమే. సో లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 13. లాస్ట్ 2 డిజిట్స్ 13. సో 13 అనేది 4 తో డివిజిబుల్ కాదు. కాబట్టి ఆ ఇచ్చిన నెంబర్ కూడా 4 తో డివిజిబుల్ కాదు. ఓకేనా? సో 13 అనేది 4 తో డివిజిబుల్ కాదు. కాబట్టి ఇచ్చిన నెంబర్ కూడా 4 తో డివిజిబుల్ కాదు. సో ఇది మన డివిజిబిలిటీ రూల్ బై 4. ఓకేనా? ఇఫ్ ద లాస్ట్ 2 digits is divisible by 4, then the given number is divisible by 4. Otherwise, it is not divisible by 4. సో క్లియర్ కదా ఫ్రెండ్స్? సో డివిజిబిలిటీ రూల్ బై 4 అంటేనే మనకి లాస్ట్ 2 digits మాత్రమే గుర్తుకు రావాలి. సో మొత్తం నంబర్ తో మనకి అవసరం లేదు. సో నెక్స్ట్ వన్, సో డివిజిబిలిటీ రూల్ బై 8 చూద్దామండి. సో నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 8. డివిజిబిలిటీ రూల్ బై 8. సో డివిజిబిలిటీ రూల్ బై 8 అంటే కూడా సో డివిజిబిలిటీ రూల్ బై 4 లాగే. సో డివిజిబిలిటీ రూల్ బై
4 లాగే. డివిజిబిలిటీ రూల్ బై 8. సో ఈ డివిజిబిలిటీ రూల్ బై 8 ఏంటంటే సేమ్ 4 లాగే, సేమ్ 4 లాగే, కాకపోతే లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. సో డివిజిబిలిటీ రూల్ బై 4 లో లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాం కదా. సో దీంట్లో లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోవాలి. ఏంటంటే సపోజ్ 4578 ఉంది. 4578. ఇలా 4576 ఉంది అనుకోండి. సో 4576 అన్నప్పుడు, సో లేదంటే 274576 ఇది ఒక నంబర్. సో ఈ నంబర్ 8 తో డివిజిబుల్ అవుతుందా కాదా అంటే మనం డివిజన్ చేసి చెప్పాలంటే టైం తీసుకుంటది. కాబట్టి మనకి ఇచ్చిన రూల్ ఏంటి? సో లాస్ట్ 3 డిజిట్స్ కానీ 8 తో డివిజిబుల్ అయితే మొత్తం నంబర్ కూడా 8 తో డివిజిబుల్ అవుతుంది. సో లాస్ట్ 3 డిజిట్స్ ఏంటండి? 576. సో 576 8 తో డివిజిబుల్ అవుతుందా? సో 8 7s are 56 1 6 8 2s are 16 0. సో డివిజిబుల్ అయింది. సో మొత్తం నంబర్ కూడా 8 తో డివిజిబుల్ అవుతుంది. సో క్లియర్ కదా ఫ్రెండ్స్? సో డివిజిబిలిటీ రూల్ బై 8 ఏంటంటే, సో లాస్ట్ 3 డిజిట్స్ 8 తో డివిజిబుల్ అయితే టోటల్ నంబర్ కూడా 8 తో డివిజిబుల్ అవుతుంది. సో 4 8 రూల్ ఒకటే, కాకపోతే అక్కడ 2 డిజిట్స్ తీసుకోవాలి, ఇక్కడ 3 డిజిట్స్ తీసుకోవాలి. సో కాబట్టి ఏం చేస్తారంటే, సో డివిజిబిలిటీ రూల్ బై 4 ని డివిజిబిలిటీ రూల్ బై 8 ని ఒక సెట్ గా తీసుకోండి. సో డివిజిబిలిటీ రూల్ బై 4 ని 8 ని ఒక సెట్ గా తీసుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మనకి డివిజిబిలిటీ రూల్ బై 9. డివిజిబిలిటీ రూల్ బై 9. సో 9 కూడా మనకి సింపులే అండి. సపోజ్ 9876231 ఉంది. 9876231. సో డివిజిబిలిటీ రూల్ బై 3 ఏంటండి? సో డివిజిబిలిటీ రూల్ బై 3 ఏంటి? సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 3 తో డివిజిబుల్ అయితే గివెన్ నెంబర్ కూడా 3 తో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ కూడా సేమ్ పాయింట్ అండి. సో సేమ్ 3 లాగే. సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 9 తో డివిజిబుల్ అయితే, సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 9 తో డివిజిబుల్ అయితే సో గివెన్ నెంబర్ కూడా 9 తో డివిజిబుల్ అవుతుంది. ఇది మన రూల్. సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ ఏంటండి? సో 9 ప్లస్ 8 ప్లస్ 7 ప్లస్ 6 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 1. సో 9 10 18 25 30 36. సో 36 9 తో డివిజిబుల్ అవుతుందా? సో అవుతుంది. సో అయింది కాబట్టి ఈ గివెన్ నెంబర్ కూడా 9 తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 9 తో డివిజిబుల్ అయితే గివెన్ నెంబర్ కూడా 9 తో డివిజిబుల్ అవుతుంది. ఇది జనరల్ కాన్సెప్ట్. సో స్కూల్ లెవెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్. సో మన 3లో ఏం చెప్పుకున్నాము? సో సమ్ చేయకుండా క్యాన్సిల్ మెథడ్ లో చేయడం నేర్చుకున్నాం. సో ఇక్కడ కూడా సేమ్. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చేయాలి అంటే, సో ఇచ్చిన నంబర్ లో ఏదైనా డిజిట్స్ 9 తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. సో 9 తో డివైడ్ అయ్యే డిజిట్స్ అన్నిటిని క్యాన్సిల్ చేసేయండి. సో అన్ని క్యాన్సిల్ అయిపోతే డివైడ్ అయినట్టు. ఏమైనా డిజిట్స్ మిగిలిపోయింది అనుకోండి, సో ఆ నెంబర్ 9 తో డివైడ్ కానట్టు. సపోజ్ ఈ నెంబర్ తీసుకోండి. సో 9 6 ఒక ప్లస్ 3 9, 8 ఒక ప్లస్ 1 9, 7 ప్లస్ 2 9. అన్ని డివిజిబుల్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఈ నెంబరు 9 తో డివిజిబుల్ అవుతుంది. సపోజ్ ఇంకొకటి తీసుకోండి. 4 7 2 5 8 9 3. ఈ నెంబర్ ఉంది. ఇది 9 తో డివిజిబుల్ అవుతుందా కాదా అన్నారు. సో మనం సమ్ చేసి దాన్ని డివైడ్ చేసి చెప్పాలంటే కొంచెం టైం తీసుకుంటుంది. సో క్యాన్సిల్. సో 7 ప్లస్ 2 9 క్యాన్సిల్. 5 ఒక 4 9. సో క్యాన్సిల్. 9 క్యాన్సిల్. 8 3 ఎంత అండి? సో 12. సో 12 మిగిలింది లాస్ట్ లో. సో మన 12 క్యాన్సిల్ 9 తో డివైడ్ కాదు కాబట్టి కంప్లీట్ నెంబర్ కూడా 9 తో డివైడ్ కాదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం యూజ్ చేయాల్సిన ట్రిక్. ఓకేనా? సో డివిజిబిలిటీ రూల్ బై 3 కి 9 కి ఒకటే రూల్. సో సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 3 తో డివిజిబుల్ అయితే గివెన్ నెంబర్ 3 తో డివిజిబుల్ అవుతుంది. సో 9 తో డివిజిబుల్ అయితే గివెన్ నెంబర్ 9 తో డివిజిబుల్ అవుతుంది. అది స్కూల్ లెవెల్లో నేర్చుకుంటాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తాము? సో
సో ఏవైనా డిజిట్స్ కానీ 3తో క్యాన్సిల్ అయిపోతే అన్ని క్యాన్సిల్ చేసేయండి. సో అన్ని క్యాన్సిల్ అయిపోతే 3తో డివైడ్ అయినట్టు, ఏమైనా మిగిలితే 3తో డివైడ్ కానట్టు. సేమ్ డివిజిబిలిటీ రూల్ బై 9 కూడా అంతే. ఏవైనా డిజిట్స్ 9తో క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. సో క్యాన్సిల్ కాకుండా ఏదైనా మిగిలితే మనం మళ్ళీ లాస్ట్ వచ్చిన నంబర్ చెక్ చేయాల్సిన పని కూడా లేదు. ఏదైనా డిజిట్ క్యాన్సిల్ కాకుండా మిగిలితే ఆ నెంబర్ 9తో డివైడ్ కానట్టు. సో క్లియర్ కదా ఫ్రెండ్స్? ఇది డివిజిబిలిటీ రూల్ బై 9. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? సో 3ని 9ని ఒక సెట్ గా తీసుకోండి. సో 3ని 9ని ఒక సెట్ గా తీసుకోండి, మీకు గుర్తుంటుంది. ఓకేనా? సో 4, 8 ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, 3, 9 ఒక రూల్. సో 2, 3, 6 అనేది అదొక సెట్. ఇప్పుడు మనకి ఇంకా ఏం మిగిలిపోయిందని నేర్చుకోకుండా? సో నేర్చుకోకుండా మిగిలిపోయింది ఏంటి? 12 వరకు తీసుకోండి. సో 12 వరకు తీసుకున్నప్పుడు 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 6 అయిపోయింది, 8 అయిపోయింది, 9 అయిపోయింది. సో 12 అయిపోయింది. సో 10, నెక్స్ట్ 10, 5. సో డివిజిబిలిటీ రూల్ బై 5 ఏంటండి? డివిజిబిలిటీ రూల్ బై నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 5. సో డివిజిబిలిటీ రూల్ బై 5 ఏంటి అంటే మనందరికీ తెలిసిందే. సపోజ్ 5 టేబుల్ ఏ నెంబర్స్ వస్తాయండి? సో 5, 10, 15, 20, 25. అవునా? అంటే 5తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్ దేంతో ఎండ్ అవ్వాలి? సో 0 ఆర్ 5తో ఎండ్ అవ్వాలి. 5తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబర్ దేంతో ఎండ్ అవ్వాలండి? సో 0తో అయినా ఎండ్ అవ్వాలి, 5తో అయినా ఎండ్ అవ్వాలి. సో దీంతో ఎండ్ అయితే ఆ నెంబరు 5తో డివైడ్ అవుతుంది. ఇది కాకుండా ఏ నెంబర్తో ఎండ్ అయినా ఆ నెంబరు 5తో డివైడ్ కాదు. క్లియర్ కదా ఫ్రెండ్స్? సో సింపుల్ లాజిక్. ఒక నెంబర్ 5తో డివైడ్ అవ్వాలంటే ఆ నెంబరు 0తో అయినా 5తో అయినా ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ 10. సో 10 అవ్వాలంటే సింపుల్ అండి. సో లాస్ట్ డిజిట్ 0 ఉంటేనే ఆ నెంబరు 10తో డివైడ్ అవుతుంది. లాస్ట్ డిజిట్ 0 ఉంటే ఆ నెంబర్ 10తో డివిజిబుల్ అవుతుంది, లేదంటే 10తో డివిజిబుల్ కాదు. సో అందరికి తెలిసిన పాయింట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉందండి. సో మనం 6కి 12కి ఏం నేర్చుకున్నాము? సో 2తో 3తోనూ డివిజిబుల్ అయితే 6తో డివిజిబుల్ అవుతుంది, 4తోనూ 3తోనూ డివిజిబుల్ అయితే 12తో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ కూడా సేమ్. 2తో 5, 10 కెన్ బి రిటన్ as 2 into 5. సో ఏదైనా ఒక నెంబర్ 2తోనూ 5తోనూ రెండింటితోనూ డివిజిబుల్ అయితే ఆ నెంబరు 10తో కూడా డివిజిబుల్ అవుతుంది. అది మన పాయింట్. ఇఫ్ ఏ నెంబర్ ఈస్ divisible by both 5 and 2, లేదా 2 and 5, then it is divisible by 10. then it is divisible by 10 అండి. ఇది మనకున్న రూల్స్. నెక్స్ట్ క్లాస్ లో మనము సో డివిజిబిలిటీ రూల్ బై 7, డివిజిబిలిటీ రూల్ బై 11 నేర్చుకుందామండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవి 2, 3, 4, 5, 6, 8, 9, 10, 12. సో రిమైనింగ్ మనకి మిస్ అయింది 7, 11. ఆ 2 కాన్సెప్ట్స్, ఆ 2 రూల్స్ చెప్పుకొని మనం ఎక్సర్సైజ్ అనేది చేద్దామండి. సో ఈరోజు ఒకసారి ఈ క్లాస్ మొత్తం విని సో ఈ రూల్స్ అన్ని మీ మైండ్ లో పెట్టుకోండి. మన క్యాలిక్యులేషన్స్ అనేది మనం చాలా ఫాస్ట్ గా చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో పెట్టండి. So thank you friends. Have a nice day.